ఇక యాసంగికి సాగునీళ్లు లేవు అనటం ప్రభుత్వం అసమర్థత అన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేని రేవంత్ రెడ్డి పొగుడు మాటలు మాట్లాడొద్దన్నారు. పొడిగా మాట్లాడొద్దని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఇక జూరాలలో నీళ్లు లేవు కాబట్టి యాసంగికి నీళ్లు ఇవ్వలేమని, రామనపాడు వరకు మాత్రమే నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మిగిలిపోయిన కొద్దిపాటి పనులను పూర్తి చేసుకుని ఉంటే ఈ సంవత్సరమే ఒక 30-40 టీఎంసీల నీళ్లను ప్రోటోకాల్ పరంగా రిజర్వాయర్లలో నింపుకోవడానికి అవకాశం ఉండేది. ప్రభుత్వం చేదార్చుకునే అవకాశాన్ని రైతుల కూడా మట్టిపోతుంది. నిత్యం పాలమూరు బిడ్డలని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఈ నీళ్లను ఓడిచిపెట్టేటువంటి మార్గం ఏంటని ఆలోచించడానికి దారంలో టైం దొరకలేదని చెప్పి కూడా నేను చాలాసార్లు చెప్పిన. జిల్లా మంత్రికి మతి లేదు, శాసనసభ్యులకు దాని మీద అవగాహన లేదు, అవగాహన శ్రద్ధ లేదు. వెలసి నీళ్లు సముద్రం పాలు. తీరా యాసంగి పంటలకు వచ్చేటప్పటికి చల్లగైనట్టు ఇరిగేషన్ బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండా, ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ కూడా పెట్టకుండా కేవలం ఒక డిప్యూటీ ద్వారా స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఎంత బాధ్యత రహితమండి. ఏఎన్సీ కాదు, చీఫ్ ఇంజనీర్ కాదు, మంత్రి ఎట్లా ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్